వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. కొద్ది మందిలో అంగం స్తంభించినప్పుడు దాని పై భాగంలో ఒక కణతలాగా ఏర్పడుతూ ఉంటుంది. సో దాన్ని టచ్ చేసినప్పుడు అది మూవ్ అవుతూ ఉందా లేదంటే స్టిఫ్గా ఉందా అనేది అయితే ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే అంగం స్తంభించినప్పుడు అది వంకరగా ఉన్న కూడా పెద్ద సమస్య అని చెప్పేసి ప్రముఖ సైకియాట్రిస్ట్ అదేవిధంగా సెక్షాలజిస్ట్ డాక్టర్ సునీల్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ప్రస్తుతం మనం ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో ఉన్నాము. సో దీనికి సంబంధించి అసలు ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంది, ఈ సమస్య ఏంటని సార్ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్కారం సార్. నిజంగా ఏంటంటే ఈ సమస్యల గురించి చాలా వరకు బయటికి చెప్పుకోలేరు. ఒకప్పుడు ఏంటంటే ఎక్స్ప్రెస్ చేయలేకపోయేవారు. గతంలో మనం చూస్తే పెద్దలు సమరం గారి వీడియోలు, ఆర్టికల్స్ చూసి కొంచెం అవేర్నెస్ వచ్చింది. తర్వాత మీలాంటి పెద్దలు కూడా మీడియా ముఖంగా వచ్చేసేసి అవేర్నెస్ చేస్తూ ఉన్నారు. సో అంగస్తంభన సమస్యకి అంగం పైన ఏదన్నా ఒక కణత ఉండడానికి సమస్య ఏంటి అంటే ప్రాబ్లం నిజంగానే అది అక్కడ కణత వచ్చిందంటే ప్రాబ్లం అది. సో మీరన్నది టిపికల్గా మనము పెరినిస్ డిసీజ్ అంటాం. ఓకే. పెరినిస్ డిసీజ్లో ఏమవుతుందంటే అంగంలోని కణజాలం కొద్దిగా అంటే బ్లడ్ సప్లై తగ్గిపోయి కొద్దిగా గడ్డలాగా ఏర్పడుతుంది. అది మనం అంగాన్ని, మీరు సెల్ఫ్ డయాగ్నోసిస్ అన్నాం కదా, సుప్తావస్థలో ఉన్న అంగాన్ని మనం గట్టిగా టచ్ చేసినప్పుడు అది ఉదర భాగంలో కానీ అంటే పై వైపును కానీ కింద భాగంలో కానీ కొన్ని గడ్డల్లాగా ఏర్పడి ఉంటాయి. సో ఇవి చిన్నగా ఏమవుతాయంటే అంగం వంకరగా తిరిగేటట్లు చేస్తాయి. స్తంభించినప్పుడు అంగం వంకరగా తిరిగేటట్లు చేస్తాయి. అందుకనే మనం వంకర అంగము అంటాం కదా, దానికి కారణం ఏంటంటే పెరినిస్ డిసీజ్ అంటాం. ఓకే. సో ఈ పెరినిస్ డిసీజ్కి ఏంటి కారణాలు అని సెర్చ్ చేస్తే బేసిక్గా టిపికల్గా ఇది అని ఏముండదు. బేసిక్గా ఈ ఓవర్ సెక్షువల్ యాక్టివిటీ కావచ్చు, లేకపోతే అంగం పైన దెబ్బలు కావచ్చు, లోపల తెలియకుండానే మనకు ట్రామా జరుగుతూ ఉంటుంది పెనిస్ మీద, ఎందుకంటే అది సెన్సిటివ్ ఇది కాబట్టి. సో లోపల రక్తం గడ్డకట్ట కావచ్చు, లేకపోతే మజిల్స్ అన్ని క్లంబ్ అయ్యి ఫైబ్రోసిస్ అయ్యి అక్కడ గడ్డలాగా తయారవడం కావచ్చు. ఇవన్నీ కారణాలు కావచ్చు. కానీ ఈ పెరినిస్కి ఏంటి అంటే ఇప్పుడు ఇది మనం ఎలా తెలుసుకోవాలి అంటే అంగం స్తంభించినప్పుడు వంకరగా ఉంటే దాన్ని పెరినిస్ కిందకి మనం కేటగరైజ్ చేయొచ్చు. ఓకే. ఓకే. దీనికి ఏంటంటే మామూలుగా దేనివల్ల వస్తుంది సార్ అది ఆ ప్రాబ్లం? మేమంతా హెల్దీగానే ఉన్నాము, మరి సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు కూడా మాకు బాగానే అనిపిస్తుంది, కానీ అక్కడ మాత్రం ఒక కణత కనపడుతుంది. ఇప్పుడు మామూలుగా ఎక్కడైనా మన బాడీలో ఎక్కడైనా కణతలు వచ్చాయంటే పెయిన్ లేకపోతేనే అది సీరియస్ అంటుంటారు, అంటే అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది అంటారు. మరి ఇట్లాంటి చోట కూడా ఇట్లాంటి కణతలు వస్తే ఏమన్నా క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుందా, లేదంటే పర్లేదా, లైట్ తీసుకోవచ్చు అది? లేదు, అంటే అంగంలో అంటే శరీరంలో ఏ భాగంలో కణితి వచ్చినా మనం లైట్ తీసుకునే దానికి లేదు. అదే విధంగా అంగంలో కూడా. కానీ అంగంలో కణితలు వస్తే బేసిక్గా ఇది పెరినిస్ కిందకి వెళ్తుందా, క్యాన్సర్ కిందకి వెళ్తుందా అనేది మనం స్క్రీన్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు. కానీ చాలా తక్కువ భాగమే మనం క్యాన్సర్లకు వెళ్తాయి. ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ యాక్టివిటీసు, వాళ్ళ డైటరీ లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ క్యాన్సర్కి దారితీస్తాయి కాబట్టి మనం ఈజీగా కనుక్కోవచ్చు. కానీ ఈ నార్మల్ రెగ్యులర్ కణతలు ఏం చేస్తాయంటే పెరినిస్ కింద అంటే అంగాన్ని వంకర చేయటము, సెక్స్లో పాల్గొనకుండా చేయటం వరకు చేస్తాయి. సో దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. ఆ ట్రీట్మెంట్ తీసుకునేటప్పుడు ఈ కణత కూడా వెళ్ళిపోతుందా అండి? కణత పూర్తిగా అంటే ఒక్కసారి అంగంలో ఫైబ్రోసిస్ అనేది ఏర్పడితే, అంగంలోనే కాదు మనం ఈవెన్ చర్మంలో కూడా మనం స్కార్స్ చూస్తుంటాం కదా, ఈ ఒక్కసారి స్కార్ ఏర్పడితే దాన్ని తీసేయడం అనేది వీలు కాదు. కాకపోతే అది ఇంకా పెద్దది కాకుండా మనము నివారించవచ్చు. ప్రివెంటివ్ మెషర్స్ తీసుకోవచ్చు. నిదానంగా ఇదేమన్నా అంగస్తంభన సమస్యకు దారి తీసే విధంగా ఉంటుందా? సో ఇది అంగస్తంభన ప్రాబ్లంకి చివరిలో వస్తాయి. దానికి ముందే ఏంటంటే ఫస్ట్ అంగం వంకర తిరగడం, తర్వాత అంగం స్తంభించినప్పుడు పెయిన్ రావడం. సో భరించలేనంత పెయిన్ ఉంటుంది, ఎందుకంటే ఈ స్ట్రెచ్చింగ్ ఏదైతే ఆ క్లమ్జీ ట్యూమర్ లాగా ఉంటుందో అది ఎప్పుడైతే స్ట్రెచ్ అవుతుందో పెయిన్ విపరీతంగా అవుతుంది. సో ఆ పెయిన్కి వీళ్ళు సెక్స్లో కూడా పాల్గొనలేరు. దాని తర్వాత మీరు చెప్పిన అంగస్తంభన ప్రాబ్లమ్. సో ఫస్ట్ ఏంటి అంటే అంగం వంకర తిరగడం, తర్వాత స్తంభించినప్పుడు పెయిన్ రావటం, తర్వాత అంగస్తంభన లోపాలు రావడం, ఇలాగా దీని సిమ్టమ్స్. దీనికి ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుంది అంటే సర్జికల్గా చేయాలా లేకపోతే ఎట్లా ఉంటుంది అంటే? సో మెయిన్గా ఈ సమస్య ప్రోగ్రెస్ కాకుండా ఫస్ట్ చూడాలి. సో పెరినిస్కి ఏకైక ట్రీట్మెంట్ అంటే FDA అప్రూవ్డ్, దీనికి ఏదో ఇంజెక్షన్స్ ఇవ్వటము, మాత్రలు పెట్టటము, చిన్న ఆపరేషన్ చేసి కణితి తీసేయటం కాదండి.
బేసిక్గా వీటికి ఏంటి అంటే ఫస్ట్ షాక్ వేవ్ థెరపీ అంట. ఓకే. షాక్ వేవ్ థెరపీ అంటే ఇది ఎలక్ట్రిక్ షాక్ కాదు, మనం ఏసీ అంటే డీసీ. ఇప్పటికే చాలా అవేర్నెస్ చేస్తా వస్తున్నారు. ఇది చాలా మంది ముందుగా షాక్ వేవ్ అంటేనే భయపడతారు, పేరులో షాక్ ఉంది కాబట్టి. కానీ ఏసీ డీసీ కరెంట్ కాదు, ఇది సౌండ్ వేవ్ థెరపీ అంటాం. దీని ద్వారా అంగం పైన ఒక మసాజింగ్ టెక్నిక్ లాంటిది అప్లై చేయడం అనేది జరుగుతుంది. దాంతో కొద్దో గొప్ప దీనికి బ్లడ్ సప్లై ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో ఈ అంగంలోని గడ్డ పూర్తిగా కనపడకుండా పోకుండా పోయినా మనకు సిమ్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి. అంటే అంగం స్తంభించినప్పుడు పెయిన్ తగ్గటం కానీ, సెక్షువల్ యాక్ట్ లో ఇంప్రూవ్ అవటం కానీ, శీఘ్రస్ఖలనం నుంచి తప్పుకోవటం కానీ ఇవి ఇంప్రూవ్ అవుతాయి. సో దట్ ఇది డిసీజ్ ప్రోగ్రెస్ కాదు, పెరినీస్ డిసీజ్ ప్రోగ్రెస్ కాదు. సో దాంతో మనకు అక్కడ ఆపేయచ్చు. సో ఆ విధంగా ఈ షాక్ వేవ్ థెరపీ ఉపయోగం. ఓకే. నిదానంగా దీన్ని లైట్ తీసుకుంటే ఆ బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఫ్లో తగ్గుతుంది. అవును, చిన్నగా ఏమవుతుంది అంటే ఈ పెయిన్ అవ్వడము, వాళ్ళకి సెక్షువల్ కోరికలు తగ్గిపోవటం, డిజైర్ తగ్గిపోవటం, అంగస్తమన లోపాలు రావటం, ఇవన్నీ ఇబ్బంది. ఓకే. ఫ్యూచర్లో ఇట్లాంటివి రాకుండా ఉండాలంటే ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి సార్? పెరినీస్ని మనం ప్రిడిక్ట్ చేయలేము. ఫస్ట్ థింగ్, ఇది కొద్దిగా మనకు జెనెటిక్స్లో ఉన్న ఒక 25% ఛాన్సెస్ ఉంటుంది. ఇది ప్రిడిక్ట్ చేసి అంటే ఆ అంగాన్ని సున్నితంగా చూసుకోండి అని మనం చెప్పలేం కదా. సో ఇది వచ్చినప్పుడు మాత్రం ఈ ప్రివెంటివ్ మెజర్స్లో షాక్ వేవ్ థెరపీ తీసుకోవడం అనేది మంచిది. ఓవర్గా హస్తప్రయోగం చేసినా ఇట్లాంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి ఎక్కడో విన్నాను, అది నిజమేనా? నవీన్ గారు, మీ వినడం కాదు, అది నిజమే. అంటే ఓవర్గా హస్తప్రయోగం కానీ, అంగం మీద ఎక్కువ ఇబ్బంది పెట్టడం కానీ, ఎరోటిక్ సెక్షువల్ యాక్ట్ అంటాం. అంటే విపరీతంగా సెక్షువల్ కోరికలు తీర్చుకోవటంలో కానీ, లోపల కణజాలంలో ఎటువంటి దెబ్బలు, ట్రామా చిన్న జరిగినా కానీ ఇలాంటి సమస్యలు రావచ్చు. సార్ యాక్చువల్గా ఏంటంటే కొద్దిమందికి చేతులు ఇట్లా కనత టచ్ చేసినప్పుడు అది కదులుతూ ఉంటుంది. ఏంటంటే ఇది కొవ్వు గడ్డలు, సో ఇది పెద్ద డేంజర్ కాదని అంటుంటారు. ఇది కూడా అంగంలో వచ్చే ఈ అబ్స్ట్రక్షన్ ఏమన్నా కొవ్వు గడ్డలు లాంటివా ఈ కణతలు? సో దాంతో మనం కన్ఫ్యూజ్ కాకూడదండి. యూజువల్గా మీరు అంటున్న కొవ్వు గడ్డలు ఏంటంటే లైపోమాస్ అంటాం. లైపోమాస్ అన్హామ్ అంటే అవి మనకేమి ఇబ్బంది పెట్టవు. సో ఈ కొవ్వు గడ్డలు ఏంటంటే మెత్తగా ఉంటాయి, కొద్దిగా మూమెంట్ ఉంటుంది. కానీ అంగంలో మనం ఇప్పుడు డిస్కస్ చేసుకున్న పెరినీస్ ఏంటంటే కొద్దిగా అంత మూవ్ కాదు, కొద్దిగా గట్టిగా హార్డ్ గా కూడా ఉంటాయి. సో ఇవి కొవ్వు గడ్డలకి దీనికి సంబంధం లేదు. ఇవి ఏంటి అంటే అంగానికి రక్త ప్రసరణ తగ్గించేసి ఆ టిష్యూ గట్టిగా అయిపోతుంది. సో వాటిని పెరినీస్ డిసీజ్ అంటాం. ఈ కొవ్వు గడ్డల సమస్య వేరు. ఓకే. కొద్దిమంది అంటుంటారు కదా, కొన్ని రకాల ఆయిల్స్ వాడి దాన్ని మసాజ్ చేసేస్తే ఇట్లాంటివన్నీ కరిగిపోతా ఉంటాయని. నిజంగానే కరిగిపోతాయండి? దయచేసి అంగానికి కానీ అట్లా మసాజింగ్ టెక్నిక్ అనేది అలోపతిలో కావచ్చు, మామూలు రెగ్యులర్ యాక్ట్లో అవాయిడ్ చేయాలి. ఎందుకంటే మసాజింగ్ చేసే వాళ్ళు చేసి వాళ్ళకి అలవాటు ఉండి చేస్తారు, కానీ మన అలవాటు లేని వాళ్ళు మసాజ్ చేస్తే ఏ నరమో ఏ మజిలో ఇబ్బంది పడుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ఫోర్స్ వేరే ఉంటుంది, అది తీసుకునే ఫోర్స్ వేరే ఉంటుంది. దయచేసి మసాజింగ్ టెక్నిక్స్ అంగానికి స్పెసిఫిక్గా అప్లై చేయడం అనేది మంచిది కాదు. అదే కొన్ని రకాల మామూలు మనం చదువుతూ ఉంటాం కదా, కొన్ని వీడియోస్లో కూడా చూస్తూ ఉంటాము, ఈ ఆయిల్తో మసాజ్ చేస్తే పొడవు పెరుగుతుందని, లావ్ అవుతుందని. ఇదంతా అంటే నిజంగానే అంగం సైజ్ అనేది ఎంత ఏజ్లో ఉన్నా పెరిగే విధంగా ఉంటుందా అండి? లేదు, అది బేసిక్గా మనకు ఒక ప్యూబర్టీ పీరియడ్ నుంచి ఒక 25 అంతవరకు కాకపోయినా కనీసం 18 years వరకు ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దాని తర్వాత మన యాక్ట్ని బట్టే అది ఇంప్రూవ్ అవుతుంది, కానీ అది ఖచ్చితంగా ఈ మసాజింగ్ టెక్నిక్ వల్లనో దాని వల్ల పెరగదు. ఓకే. అంగంలో రక్త ప్రసరణ బాగా జరగాలంటే ఎట్లాంటి ఫుడ్ తీసుకోవాలి సార్? అంటే ఇట్లాంటి కణతలు రాకుండా ఉండాలన్నా? మీరు అనేది ఆ పెరినీస్కి మామూలుగా ఎనీ సెక్షువల్ హెల్త్కి మనం ఫుడ్స్ మనం ఆఫ్రోడిసియాక్స్ అంటాం. అంటే మనం తీసుకున్న ఆహార పదార్థంలో సెక్స్ డిజైర్ని పెంచే పదార్థాలు ఇవి. ఆల్మోస్ట్ మనం డైలీ యాక్టివిటీస్లో, డైలీ సప్లిమెంట్స్లో అన్నిట్లో ఉంటాయి. స్పెసిఫిక్గా హైడ్రేషన్ని పెంచేటివి అంటే ఇప్పుడు పుచ్చకాయ జ్యూస్ కావచ్చు, వాటర్ మెలన్ జ్యూస్ కావచ్చు, బీట్రూట్ జ్యూస్ కావచ్చు, ఈవెన్ సెరోటోనిన్ ఎక్కువ ఉండ హ్యాపీ హార్మోన్స్ని ఇంప్రవైజ్ చేసే అరటిపండు కావచ్చు, పైనాపిల్, ఎల్లో కలర్డ్ ఫ్రూట్స్ అన్ని హ్యాపీ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయట. సో ఇలాంటివి కానీ, అండ్ మనం ట్రెడిషనల్గా కూడా మునగాకు, మునక్కాయ ఇవన్నీ అంటాం. అండ్ ఈవెన్ డ్రై ఫ్రూట్స్ ఏం చేస్తాయంటే ఈ ఎల్ఆర్జినిన్, కార్నిటిన్ని పెంచుతాయి. సో ఇలాంటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఈ సెక్షువల్ హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో దాంతో ఇలాంటి పెరినీస్ సమస్యలు డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా కూడా క్యూర్ అవుతుంది. ఇది మొత్తానికి ఏంటంటే మీకు చేతుల్లోనో లేదంటే శరీర భాగాల్లో ఏదైనా కణత వచ్చిందంటే దాన్ని
నెగ్లెక్ట్ చేయకూడదు. అదేవిధంగా అంగం పైన కూడా ఎట్లాంటి కణతలు వచ్చినా సరే ఇది లైట్ తీసుకునే విధంగా ఉండదు. ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వండి అని చెప్తున్నారు ప్రముఖ సైకియాట్రిస్ట్ మరియు సెక్సాలజిస్ట్. దీనికి సంబంధించి ట్రీట్మెంట్ రిన్స్ హాస్పిటల్లో అద్భుతమైన ట్రీట్మెంట్ ఉంది అని చెప్పేసి అంటున్నారు. దీనికి ఇంకా ఏదైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అని అంటే కాంటాక్ట్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు నేరుగా సార్తో మాట్లాడచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.